స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, దేశవ్యాప్తంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి ప్రతిష్టలు ఆయనకొచ్చాయి. అదృష్టరత్నం అంటే ఫస్ట్ ఆయన పేరే గుర్తొస్తది. సో, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో లక్షల మంది భక్తులు కూడా ఆయనకున్నారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ రమణ యోగి లాల్జీ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో, గురువుగారిని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభం భూయాత్. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. అయ్యా చెప్పండి. ప్రపంచంలో పాజిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉందో, నెగిటివ్ ఎనర్జీ కూడా అదే విధంగా ఉంది. సో, ఎవరైతే కొంతమంది చేతపడి బాణమతి లాంటివి చేయించాలని బాధపడుతుంటారు. వాళ్ళ పిల్లలకి గానీ, లేదంటే ఆస్తి తగాదాలయ్యి వేరే వాళ్ళకి చేయించి ఇట్లా అయిపోయారు, హెల్త్ బాలేదు అనే స్టేజ్ వరకు వచ్చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో, ప్రత్యేకంగా ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళకి ఎవరికన్నా సరే మనం అదృష్టరత్నం పెట్టడం ద్వారా దాని నుంచి బయటపడేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక అద్భుతమైన విషయాన్ని అడిగారు. మీరు ఇందాక కాలసర్ప దోషం గురించి అదే మాట్లాడుకున్నాం. ఈ చేతబడి కానీ బాణామతి కానీ ఎవరైనా తీవ్రంగా తిట్టడం కానీ, ఎవరైనా నిరంతరం ఒక భార్యాభర్తలు ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికి కాలసర్ప దోషం వలన ఇద్దరికి తగు వస్తుంది. మళ్ళీ ఒకళ్ళు నిరంతరం తిట్టుకుంటూ ఉంటారు. కాలసర్ప దోషం రావడానికి సరిపోతుంది. అలాగే ఏదైనా ఒక తప్పు పని జరగటం వలన కేతువు ఆగ్రహిస్తే, తప్పు పని అంటే పెద్ద తప్పు పని కూడా కాకర్లా, చిన్న తప్పు పని కూడా కేతువు ఆగ్రహిస్తే కాలసర్ప దోషం ఎంటర్ అయిపోతుంది. ఈ కాలసర్ప దోషం నివారణ చేయగలిగేదే ఏకైక మార్గం ఓన్లీ అదృష్టరత్నమే. ఎట్లాగా? ఇది 3 రకాలుగా పనిచేస్తాయి. అదృష్టరత్నం పెట్టుకున్నాక ముందు అసలు మీకు కాలసర్ప దోషం రాదు. మీరున్న చోట మీకు చుట్టుపక్కల అంత పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మీరు ఎక్కడైతే కూర్చుంటారో, కూర్చున్న చోట నుంచి మీరు లెగిసి వెళ్ళిపోయిన తర్వాత 9 గంటల్లోగా వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళకు కూడా పాజిటివ్ ఏర్పడిపోద్ది. అలాగే మీకు సంబంధించిన వాళ్ళు కూడా మంచిగా అవుతారు. కాలసర్ప దోషం ఏర్పడితే మీరే కాకుండా మీరు, మీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీ బంధువులందరికీ తగులుతుంది. అందరూ చెడు వాళ్ళు నెమ్మదిగా నీరసంగా అయిపోతారు. భూమిలోంచి తీసి పీకేసిన మొక్క ఎండలో పడేస్తే నెమ్మదిగా ఎట్లా ఎండిపోతుందో అట్లా ఎండిపోతారు. వాళ్ళే ఆ మొక్క అయితే ఎండిపోద్ది, వీళ్ళైతే కుళ్ళిపోతారు. అట్లా అయిపోతుంది. చాలా ప్రమాదం. యాక్చువల్గా మనిషికి మేకు కుచ్చుకుంటే జాగ్రత్త తీసుకుంటే, టెటనస్ ఇంజెక్షన్ చేసుకుంటే అప్పుడే ఓకే. లేకపోతే ఫస్ట్లో స్టార్టింగ్ ఏం తెలియదు. అది నెమ్మదిగా పెరుగుతూనే ఉంటుంది. పెరిగిన తర్వాత అది కాలు పోవచ్చు, మనిషి కూడా పోవచ్చు. వాళ్ళ వరకే అవుతుంది, మళ్ళీ పక్కన వాళ్ళకి ఏం కాదు. కానీ కాలసర్ప దోషం కానీ, చేతబడి కానీ, చిల్లం కానీ ఇట్లాంటివి తగిలినప్పుడు వాళ్ళ కుటుంబాలకు తగులుతుంది. వాళ్ళకి రాబోయే పిల్లలు, పుట్టబోయే పిల్లలు, వాళ్ళకి పితృదోషాలు అంటే తల్లిదండ్రులకు ఉండే దోషాలు ఏదో ఉందో, తాతదండ్రులకు ఉండే దోషాలే ఉంటాయో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అదృష్టరత్నం చోట ఉండవు కాబట్టి అది ఎంత గొప్పగా పనిచేస్తుంటే, మీరు చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరో ఒక బిస్కెట్ తినడానికి ఇవ్వచ్చు. లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు, మీ మేనత్త గారు ఎప్పుడో మీకు భోజనం పెట్టి ఉండొచ్చు. మీరు ఎప్పుడో మర్చిపోతారు అవన్నీ. మీరు ఈవేళ అదృష్టరత్నం పెట్టుకోండి. కానీ మీకు సంబంధించిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు, మీరంటే మీరు బాగుపడటానికి ఎవరైతే పాజిటివ్ అనుకుంటారో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి కూడా మంచిగా అవుతుంది. వాళ్ళు అనుకుంటారు, ఏంటి నిన్నటి దాకా చండాలంగా ఉంది, ఇవాళ ఏంటి ఎంతో అద్భుతంగా ఉంది, ప్రతిదీ కలిసి వస్తుంది, మనసంతా ఆనందంగా ఉంది, మైండ్ అంతా మల్లెపూలాగా విచ్చుకుంది, నందివర్ధనం లాగా విచ్చుకుంది, ఇట్లాగే వాళ్ళు ఫీల్ అయిపోతుంటారు, తెలిసిపోతుంటుంది. అందుకని కాలసర్ప దోషానికి నివారణకి, చేతబడి చిల్లంగలు ఇట్లాంటి దానికి ఇది ఒక్కటే మార్గం. రెండోది, ఇది పెట్టుకున్నప్పటికీ ఆ రోజు వరకు ఉన్న 32 రకాల దోషాలు మీరు చెప్పే చేతబడి చిల్లం కావచ్చు, కాలసర్ప దోషాలు కావచ్చు, నాగ దార బాస్, శని దోషాలు, ఇట్లాంటి కుజ దోషాలు చాలా చండాలమైనవి కొన్ని ఉంటాయి. అట్లాంటివి అంటే, ఒక మనిషిని ఎప్పుడైనా కారు టైర్ కానీ, సైకిల్ టైర్ కానీ కాల్చినప్పుడు చూసారా మీరు? నల్లటి మసి లాంటి పొగ వస్తూ ఉంటుంది. పొగ వస్తుంది. మీరు అది అంత దూరంలో ఒక దాదాపు 100 మీటర్ల దూరం అవతల ఉంటే కూడా అది అంటే మీరు ఇక్కడ ఇంత దూరంలో కూడా నుంచోలేరు. అట్లాంటిది కాలసర్ప దోషం ఏర్పడిన వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళ చుట్టూతా టైర్లు పెట్టి కాలిస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఉక్కిరి అయిపోతుంటారు వాళ్ళు. ప్రతిదీ అంటే ఏ పని చేయలేకపోవడానికి అదే కారణం. ఇప్పుడు అదృష్టరత్నం పెట్టుకోగానే తక్షణమే దాని ప్రభావం వెళ్ళిపోతుంది. ఆ 32 రకాల దోషాలన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ఎవరైనా ఇంకా ఓపిక చేసి, మీ శత్రువులు ఎవరైనా మీ గురించి చెడుగా అనుకున్న ఎమ్మటే వాళ్ళకి చెడు జరగడం స్టార్ట్ అయిపోద్ది, రివర్స్ అయిపోద్ది. అందుకని వాళ్ళకి చెడు అనలేరు. మీకు అనుకూలంగా ఉండి మీ దగ్గరకు వచ్చి మీకు దండం పెట్టి హాయిగా ఉంటే మంచిగా బాగుపడతారు, లేకపోతే లేదు. ఇంకా కొంతమంది ఇంకా శక్తిగా ఏదైనా పర్వాలేదని చెప్పి పొరపాటున మీకు ఏదైనా ప్రయోగం చేశారనుకోండి, చెడ్డ ప్రయోగం ఏదైనా చేశారనుకోండి, వాళ్ళు 9 గంటల్లోగా రక్తం కక్కుకోవటం కానీ, రక్త విరేచనాలు అవటం కానీ, పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఒంట్లో ఎముకలు బయటికి రావటం కానీ ఏదో ఒకటి అయిపోతుంది. ఎందుకంటే అది పెద్ద విషయం.
అది అప్పుడు మీకు తెలిసిపోద్ది. నాకు చేతబడి చేసినోళ్ళు ఈళ్ళు, లేతే వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు ఈళ్ళని మీకు అది ఎందుకంటే పెద్ద సంఘటనలు కాబట్టి మీకు తెలిసిపోద్దనమాట. ఇది ఉన్న చోట చెడు చేయటం ఎవరికీ సాధ్యం కాదు. వాస్తు కొన్ని రకాలైన వాస్తుల్లో మేము అన్ని వాస్తులు సరి చేస్తాం. ఒక నైరుతిలో గనక వీధిపోటొస్తే ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, దాని జోలికి పోకూడదు, దూరంగా ఉండాలి. కొన్ని రకాలైన వాస్తు దోషాలు అలాగే ఉంటాయి. దానికి ఏం చేయలేరు ఎవరు. అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే మాత్రం ఆ వాస్తు దోషం కూడా పాజిటివ్ కింద మారుతుంది. ఒక ఉత్తరప్రదేశ్ ఉత్తరంలోంచి వీధి పోటుందనుకోండి. ఉత్తరంలోంచి వచ్చే వీధి పోటు ఉన్న ఇంట్లో ఎవరైనా అదృష్టరత్నం పెట్టుకున్నోళ్ళు ఉంటే వాడు రాజకీయ నాయకుడు అవటమో, ఒక ఇండస్ట్రియలిస్ట్ అవటమో, వాడు ఎక్కడుండి ఎక్కడెక్కడో భూములు ఆస్తులు కొనటమో, ఎంత ఈజీగా ఉత్తరం అంటే ఈజీ లైట్ వెయిట్. తూర్పు అన్నిటికంటే లైట్ వెయిట్ పెడతారు. ఉత్తరంలో ధనస్థానం, డబ్బులు ఎవరికైనా వచ్చాయంటే ఉత్తరంలోంచి వస్తాయి. ఒక కృత్తిక నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా కృత్తిక నక్షత్రం వాళ్ళు చూడండి, వాడికి ఉన్న ఆస్తి ఏదైనా కానీ వాడి పేరు మీద ఉన్న ఆస్తి ఏదైనా ఉందనుకోండి, వీడి భూమి రాసుకున్నారనుకోండి, మీరు జాతకం చూడక్కర్లే, ఏం చూడక్కర్లా, వాడికి ఉన్న ఆస్తులు ప్రతి ఒక్క దాంట్లో ఆగ్నేయ మూల పెరిగి ఉంటుంది. ఆగ్నేయ మూల పెరగటమో తగ్గటమో ఆగ్నేయంలో ఏదో ఒకటి ఉంటుంది అంతే. కృత్తిక నక్షత్రం అంటే వాడికి ఆగ్నేయ మూల ఏదో ఒకటి ఉంటుంది దానికి అంతే. మళ్ళీ అసలు చూడక్కర్లా. ఆగ్నేయ మూల పెరిగితే ఏమవుతుంది? ఆగ్నేయం నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది, ఓకే. కానీ ఇంట్లో ఏమైనా అనారోగ్యాలు, ఇంట్లో వాళ్ళకి సంబంధించిన కొన్ని రకాలైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం పెట్టుకున్న వాళ్ళకి అసలు అది ఉండనే ఉండదు. ఆ స్థానం నుంచి ఊరికే ధనం ఒకటే వస్తుంది. కొన్ని జాతకాల్లో కొన్ని నిరూపణలు ఉంటాయి అన్నమాట. ఈ ఈ జాతకస్తుడికి ఈ ఆస్తి ఉంటుంది, ఈ జాతకస్తుడు ఈ ఇంటి నెంబర్లో ఉంటాడు, ఈ జాతకస్తుడికి భార్య ఎట్లా ఉంటుంది, పిల్లలు ఎట్లా ఉంటారు, లేకపోతే ఎంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్లు ఉంటారు. ఎక్స్పర్ట్లు అయితే మీరు మీ ముఖం చూడగానే వాళ్ళు మీకు సంబంధించిన జాతకం రాసేస్తారు. కొంతమంది మీ జాతకం ఇవ్వగానే మీ బొమ్మ కూడా గీస్తారు. మీ జుట్టు ఎంత ఉంటుంది, కళ్ళు ఎట్లా ఉంటాయి, మీ బోర ఎట్లా ఉంటుంది, మీ మాట ఎట్లా ఉంటుంది, మీ స్వభావం ఎట్లా ఉంటుంది, మీరు సాధించారా లేదా, ఫ్యూచర్లో ఏమవుతుంది, మొత్తం ఈజీ. అంటే దాంట్లో ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళకి అది వస్తుంది అన్నమాట. కానీ ఎవరైతే అదృష్టత్రం పెట్టుకుంటారో, ఇందాక మీకు చెప్పాను చూడండి, శని దశ నడిచేటప్పుడు ఎప్పుడు నీరసంగా ఇబ్బందిగా ఉంటాడు, లేకపోతే ఏదో టెన్షన్లో ఉంటాయి, ఏదో ఒక వ్యవహారాలు ఉంటాయి. 7.5 అనేది భయంకరంగా తయారు చేస్తారు వాళ్ళని. 7.5 నడిచినప్పటికీ శని ప్రభావం ఉన్నప్పటికీ వాడు నవ్వుతూ వచ్చాడంటే మీరు ముఖం చూడక్కర్లేదు, ఆడి చేతికి మెడలో కానీ చేతికి కానీ అదృష్టత్వం ఉన్నట్టే లెక్క. ఆ లక్ష్మీ కళ మొత్తం మెరిసిపోతుంటాడు. ఎక్కడ చూసినా బంగారాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, పెరుగుదల ఉంటుంది. అది అది డిఫరెంట్ ఇక అంతే. సార్ అదేవిధంగా ఇప్పుడు చాలా మందికి తెలియక, నాలెడ్జ్ లేక, సరైన గైడెన్స్ లేకుండా వాళ్ళ జాతకం ప్రకారం ఏ అదృష్టం పెట్టుకోవాలి, ఎంత శాతంలో పెట్టుకోవాలి అనేది తెలియకుండా కొంతమంది మిస్ గైడెన్స్ ద్వారా రాంగ్గా పెట్టుకుంటారు. దానివల్ల ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయంటారా? చాలా చాలా ముఖ్యంగా కొన్ని రత్నాలు మీకు జాతకం ప్రకారం వచ్చినా కూడా పెట్టకూడదు. మీ స్థితిగతులను బట్టి, మీ వ్యవహారాలను బట్టి, మీ సత్సంగాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషికి అనురాధ నక్షత్రం అని చెప్పారు ఇందాక, నీలం పెట్టుకున్నాడు అనుకోండి, దానికి సంబంధించిన చెడు ప్రభావం, మనసు కుంగిపోవటం, మనిషి నెమ్మదిగా అయిపోవటం, ఇవన్నీ కూడా వాడు చేసేది ఏమో వేరే వ్యాపారం ఉంటుంది, దీనికి సంబంధించిన పని చేస్తున్నాడు అనుకోండి. అదే అనురాధ నక్షత్రం వాడు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, లూబ్రికెంట్స్ అంటే ఆయిల్స్ ఉంటాయి కదా. ఒక ఆయన కరోనా ముందుగా వచ్చాడు, మొత్తం పాపర్ అయిపోయాడు, అసలు ఏం రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఆయన బ్రాండ్ మేము ఆయిల్స్ బిజినెస్ చేయమని చెప్పి దానికి పేరు ఇచ్చాము. కరోనా టైంలో 400 కోట్లు సంపాదించాడు, ఏం రూపాయి పెట్టుబడి లేకుండా. మెడ్రాస్ నుంచి టన్నులు బయట నుంచి ఆయిల్స్ వస్తాయి, మలేషియా నుంచి ఆయిల్స్ వస్తాయి, ప్యాకింగ్ చేసుకోవటం, అక్కడ వచ్చేది 30 రూపాయలు 25 రూపాయలకి వస్తుంది, 100కి 150కి 300కి అమ్ముకోవటం. ఇక్కడ ఇన్ని డబ్బులు సంపాదించారో తెలియదు. కొంతమందికి అట్లా అదృష్టం పెట్టుకోవటం వలన ఆయనకున్న శని పాజిటివ్గా మారిపోయింది. అన్ని రకాల అన్ని డబ్బులు సంపాదించాడు. అన్ని ఒక మనుషులు అసలు ఊహించలేరు ఒక మనిషి అంత సంపాదించగలడని. ఇప్పుడు నోయిడాలో ఉంటాడు ఆయన ఓన్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు, ఆయిల్స్ తయారు చేసే ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. గురుగారు అదేవిధంగా మీరు ఏదైతే రత్నాలని ప్రజలకు ఇచ్చేటప్పుడు వాళ్ళకి యజ్ఞాలు పూజలు కూడా చేసి మీరే ఫ్రీగా చేసిస్తారని చెప్పి అంటారు. అంటే ఎందుకు మీరు అంత కన్సర్న్ తీసుకొని చేస్తుంటారు? ఇది యాక్చువల్గా మాకు పూజ యజ్ఞము సిస్టమ్ అనేది మాకు చిన్నప్పటి నుంచి ఉండదు. దానికోసం మేమే ఎక్స్ట్రా ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్స్ట్రా చేసేది ఏమీ లేదు. కాకపోతే మీకోసం ప్రతి ఒక్క మనిషి కోసం 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్స్ట్రా మంత్రం చదవాలి, కొద్దిగా బీజాక్షరాలు రాయాలి, అదే ఉంటుంది. దానికోసం నాకు ఎక్స్ట్రా ఖర్చు ఏం లేదు. కానీ ఆ రత్నం యొక్క పవర్ 1 కోటి రెట్లు పెరిగిపోతుంది. ఆ యజ్ఞాలు పూజలు చేయడం వల్ల 1 కోటి రెట్లు పెరిగిపోతుంది. ఇప్పుడు అందరూ దగ్గర రత్నాలు ఉంటాయి, అందరి దగ్గర నవరత్నాలు ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. కానీ మన దగ్గర కూర్చున్న 100% ఎందుకు బాగుపడతారంటే దానికి అదే కారణం. 1000 మందిలో ఒకళ్ళిద్దరు తప్పితే ప్రతి ఒక్కళ్ళు బాగుపడాల్సిందే. ఈ పాజిటివ్నెస్ అనేది అదృష్టరత్నం పెట్టుకునేటప్పుడు ఆ పూజ యజ్ఞము బీజాక్షరాలు టైం ప్రకారం పెట్టుకోవటము సిస్టము, తర్వాత కూడా వాళ్ళు పెట్టించడానికి మంత్రము అవన్నీ కూడా ఇస్తాం.
ఇప్పుడు అంటే అందరూ పట్టించాలని ఏం లేదు. ఇప్పుడు మన దగ్గరికి ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎంతోమంది ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళు మూడో రోజుకే ఫోన్ చేసి అయ్యా బాగా అయిపోయాం, గొప్పవాళ్ళం అయిపోయాం అంటారు. క్రిస్టియన్ ఫాదర్సే దాదాపు 270 మంది ఉన్నారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. అందరూ మంచి లెవెల్లో ఉంటారు. సో హిందూ మతం అనే కాకుండా వేరే ఇతర మతస్థులు కూడా పెట్టుకోవచ్చు. అసలు జాతి లేదు, కులం లేదు, మతం లేదు. మన ఇండియాలో మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతాం కానీ అదృష్టత్రాలు పెట్టుకునేది హైయెస్ట్. ఒక 100 కోట్ల రూపాయల రత్నం ఇండియాలో జరిగినట్టు మనం పెద్దగా చెప్పలేం. ఎక్కడ జరుగుతుంది? అమెరికాలో, యూరోప్లో, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో అసలు ఎంతెంత ఖర్చు పెడతారో లెక్కలేదు వాళ్ళు. అత్యంత ఖరీదైన. అందుకని జాతితో కానీ, కులంతో కానీ, మతంతో కానీ సంబంధం లేదు. మంచి వాళ్ళ దగ్గర ఎవరైతే ప్రూవ్డ్ ఉన్నాడో, ఎవరి చేతిలోంచి తీసుకున్నంత బాగుపడుతున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయో దానికే వెళ్ళాలి. ఎవరైతే ప్రూవ్డ్ శాస్త్రం ఉందో, ఇందాక చెప్పాను గుండె ఆపరేషన్ గురించి, సేమ్ అంతే. ఎక్స్పర్ట్ అయిన గుండె ఆపరేషన్ నేర్చుకున్నాడు, ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నాడో, ఎవరు చేయి బాగుంటుందో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అంతేగాని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుండె ఆపరేషన్ చేసుకోకూడదు. గుండె ఆపరేషన్ చేస్తే మీ వరకే, ఉండటమో లేవటం పోవటం మంచో చెడో తెలిసిపోతుంది. కానీ అదృష్టతను మీ ఖాందానీ మొత్తం, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి, యాక్చువల్గా పితరులు చనిపోయిన వాళ్ళు పైన ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు శక్తివంతంగా మంచి ఉండి తెలివిగా బుద్ధిగా పూజ యజ్ఞం చేసుకుంటూ అందరితోటి మంచిగా కనుక ఉన్నారనుకోండి, మంచి అందరితో దండం పెట్టించుకుంటూ ఉంటారనుకోండి, వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారు. యాక్చువల్గా మీ పితరులు మీకు స్వర్గానికి వెళ్ళాలంటే మీరు పెద్ద గుడి కట్టించాలి, మీరు యాగాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, అన్నీ ఉంటాయి. అన్నీ అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైన అవకాశం ఉండదు. ఆ పండితులు దొరకటము, ఆ టయానికి కుదరటము, అవన్నీ కూడా ఉంటాయి. కానీ అదృష్టం పెట్టుకున్నాక ఆటోమేటిక్గా ఈ పవర్ మొత్తం, ఎందుకంటే మేము ఆల్రెడీ పూజ యజ్ఞము 300 సంవత్సరాల నుంచి ఉన్న గురు పరంపరకి సంబంధించిన పూజ యజ్ఞము బీజాక్షరాలు అన్నీ దాంట్లో ఉంటాయి. మేము చేసేస్తాం. ఆ పవర్ ఆటోమేటిక్గా వస్తుంది. పితృదోషాలు పోయి పితరులు స్వర్గానికి వెళ్ళడం ఒకటే కారణం. పితరులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు సరైన చోట సరిగ్గా లేక ఉంటారో అదే పితృదోషం. వాళ్ళు ఏడుస్తూ ఉంటాయి, సరైన తిండి లేక, వ్యవహారం లేక, అది పితృదోషం అవుతుంది. ఎప్పుడైతే మీరు అదృష్టత్రం పెట్టుకుంటారో వాళ్ళకి మీకు ఎనర్జీ అవుతుంది, మీరు బాగుపడతారు, మిమ్మల్ని చూసి వాళ్ళు సంతోషపడి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. సరే, అదేవిధంగా మీరు మీ చేతి జనాలకి అదృష్టరత్నాలు ఇవ్వడమే కాకుండా మీరు అన్నదానాలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారంటారు కదా. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అది మాకు మొదటి నుంచి గురు మొదటి పరంపర నుంచి. కదా, గురు పరంపర నుంచి చేస్తాము. నుంచి అవి కూడా కూడా ఇంకా ఎవరు అన్నదానాలు పడితే చేస్తూనే. ఏది పడితే అది చేయను. జనరల్గా ఏమవుతుంది, అందరూ ఈ మధ్యన దశమహావిధులని, ఉమ్. లేకపోతే రకరకాలైన, ముఖ్యంగా భైరవ మంత్రాలు, ఇలాంటివన్నీ కూడా ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. ఈవెన్ కనకదుర్గ కావచ్చు, లలిత కావచ్చు, అది సరైన చోట. వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. పవర్ఫుల్ అంటే ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే డైరెక్ట్ కరెంట్ కూడా పెట్టకూడదు. లేకపోతే రోడ్డు మీద ఫ్రీగా వెళ్తుంది కదా అని చెప్పి 1800 కేవీ తీసుకొచ్చి దీన్ని తగిలించకూడదు. ఎందుకు తగిలించకూడదు? దాని పవర్ చాలా ఎక్కువ. మీరు ఏదన్నా శక్తి ఆలయంలోకి వెళ్ళండి, లతా పరమేశ్వరుడు కానీ, కనకదుర్గమ్మ దగ్గరికి కానీ, మీరు ఇంట్లో వండింది తీసుకెళ్ళి ఎక్కడైనా ప్రసాదం పెడతామంటే పంతులు కూడా తీసుకోరు. ఎందుకన్నా దేవతలు ఉంటారు. దేవతలకు 16 వైపులన బలిపీఠాలు ఉంటాయి. రోజు పొద్దున్నే అన్నం వండి దాంట్లో రక్తంలాగా పసుపు కుంకుమలు కలిపేసి బలి కొడతారు రోజు. మళ్ళీ మూలమంత్రాలు చేస్తారు. శక్తి దేవతలు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. మరి ఇంట్లో ఎలా ఉంటుంది? ఇంట్లో బాత్రూమ్ అక్కడే ఉంటుంది, సంసారం చేసే బెడ్రూమ్ అక్కడే ఉంటుంది, ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు. అంత శక్తి దేవతలు ఇంట్లో పెట్టుకోకూడదు. అట్లా వాళ్ళ ఇంట్లో ఎవరిని పెట్టుకోవాలో మేము ఇచ్చే మంత్రం తంత్రం కూడా అందుకోసం. మీకు కావాల్సినవన్నీ మేము చేసేస్తాం. మాకు ఆ శక్తి ఉంటుంది, మేము చేస్తాం. దాని అనుభవం మీకు ఎప్పుడు అదృష్టత్వం ద్వారా బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది. మీరు దాన్ని సెపరేట్గా తీసుకుని దాన్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఏం చేసుకోవాలి? ఇప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన పూజ చేసుకోవాలి. దానికి మంత్రము తంత్రము అన్నీ ఇస్తాము. రక్షణ కల్పించే భద్రకాళి మంత్రం ఇస్తాం. మీరు రాత్రిపూట ఏమనుకుంటే తెల్లారి కావాల్సింది. అంటే ఇప్పుడు అదృష్టరత్నాలు మీ దగ్గర తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లో ఎటువంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు. అస్సలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ వేరే regular పూజలు life ఏమైనా లో- చేస్తుంటే కొద్దిగా గ్రామ దేవతలు కావచ్చు, కొంతమంది అభిమానంతో వేరే వేరే దేవతలు తీసుకొచ్చి ఇంట్లోనే గుళ్ళు వెంకటేశ్వర కట్టించుకుంటారు. స్వామిని కొంతమంది ఇష్టపడతారు, ఆంజనేయ స్వామిని ఇష్టపడతారు, సాయిబాబాని ఇష్టపడతారు, ఇంట్లోనే పెట్టుకుంటారు పక్కన వాళ్ళు. వెంకటేశ్వర స్వామిని ఎవరైనా చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే దశమహావిధుల్లో బాలస్వరూపం, మూడో రూపం వెంకటేశ్వర స్వామి. చిన్నపిల్లల తత్వం. వెంకటేశ్వర స్వామి చూడండి ఎప్పుడు కూడా లడ్డూలని, చిన్నపిల్లలకి ఇష్టమని, లేకపోతే గిఫ్ట్లు ఇవ్వటం అని, గిఫ్ట్లు తీసుకోవటం అని, ఇవన్నీ ఉంటాయి వెంకటేశ్వర స్వామికి. దాన్ని బాలతత్వం అంటారు. మేము ఇచ్చేది కమలాత్మక పదవది. పదవది అంటే లక్ష్మీ స్వరూపం. ఆవిడకి 4 ఏనుగులు ఉంటాయి, 16 చేతులు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, శక్తి ఉంటుంది. ఎప్పుడు సంతోషము, ఎప్పుడు పాజిటివ్, ఎప్పుడు నెగిటివ్ ఉండదు. ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా. మీరు మీ ఇంట్లో బాత్రూమ్ ఉన్నా, లేకపోతే మీరు తప్పు చేసినా, మంచి చేసినా, ఏమైనా కూడా తల్లి ఎట్లా కాపాడుకుంటారో అట్లా కాపాడుకుంటుంది ఆవిడ. అంతేగాని కోపతాపాలు ఉండవు, ఇబ్బందులు. ఎందుకంటే ఆవిడ మెచ్యూర్డ్, ఆవిడకి అన్నీ తెలుసు. మీరు ఏదైనా కోరుకున్నారనుకోండి, ఒక మంత్రం చదివి
ఉదాహరణకు ఒక బగలాముఖి కావచ్చు, ఒక చండీ కావచ్చు, ఏదైనా మంత్రం చదివి కోరుకున్నారనుకోండి, అది అప్పుడే అయిపోద్ది. మీరు కోరుకున్న కోరిక చెడ్డదయిందనుకోండి, ఒక కత్తి కోరుకున్నారో, తుపాకీ కోరుకున్నారో, లేదా ఒక బాంబు కోరుకున్నారనుకోండి, అది ఇంట్లోకే ప్రమాదం. లక్ష్మీదేవి అట్లా కాదు. లక్ష్మీదేవి విచక్షణ. మీకు ఏం కావాలో అది మీరు ఏదో మనం పిల్లోడు కనుక రోడ్డు మీద పరిగెడుతున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నాన్న నీకేం కావాలరా అని చెప్పి ఆయన యాక్సిడెంట్ నుంచి కాపాడుతాం మనం ఎట్లా కాపాడితే ఇంకా అలా అమ్మవారు ఇంకెంత బాగా కాపాడుద్దంటే, మనం కోరిన దానికంటే కోటి రెట్లు లాభం వచ్చే మార్గం ఎక్కడ ఉందో చూపించి ఆ విధంగా చేపిస్తారు. బీజాక్షరాలు అదృష్టరత్నం కింద ఉంటాయి. కంపల్సరీ బీజాక్షరాలు రాసిన తర్వాత పూజ అయిన తర్వాత ఇస్తారనమాట. ఆ పవర్ వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. గురుగారు అదేవిధంగా నేను విన్నది ఏంటంటే మీరు యూపీలో ఉన్న మన రామ మందిరానికి కూడా డొనేషన్ ఇచ్చారని తెలిసింది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అప్పుడు. ఈ హైదరాబాద్లో హైయెస్ట్ డొనేషన్ ఇచ్చిన కిషన్ రెడ్డి గారు కలెక్ట్ చేశారు. హైయెస్ట్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళల్లో మీరు న్యూస్ పేపర్లో దాంట్లో చూడొచ్చు. మా గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఇచ్చారు. అది మంచిది కదా, ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచో ఉన్నది. ఇప్పుడు దాన్ని పాజిటివ్ చేసి మోడీ గారు మంచిగా కట్టగలిగారు. ఎన్నో మనోళ్ళు సాధించిన ఎన్నో అద్భుతాల్లో అదొకటి. దానికోసం మేమందరం, అలాగే రామాలయానికి సంబంధించిన కిరీటం ఒక ఆయన పీఠాధిపతి చేయించాడు. దాంట్లో కోహినూరు డైమండ్ సైజు ఉండే ఒక డైమండ్ పెట్టి కిరీటం చేయించాం. దాదాపు 20 కిలోల బంగారం పట్టింది. ఆయన చాలా పెద్ద యోగి, ఆయన కోసం చేపించి ఇచ్చాము. ఆ డైమండ్ కోసము ఎక్కడెక్కడ యాక్చువల్గా కోహినూరు డైమండ్ ఐడియా ఉంది కదా, కోహినూరు డైమండ్ 116 క్యారెట్లు ఉంటుంది. దానికి 64 ఫేసెట్స్ ఉంటాయి. సేమ్ అలాంటిది కావాలన్నాడు. ఈ మ్యాన్మేడ్ డైమండ్ చేయడానికి ఆయన ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల, ఆయనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి, భక్తులు ఉన్నారు. ఎక్కడెక్కడ ట్రై చేసినా కాదా. మాకు రిక్వెస్ట్ చేశారు ఆయన, మేము చేసి ఇవ్వగలిగాము. అది ఇప్పుడు రామాలయంలో ఉందన్నట్టు చాలా, అయితే లాకర్స్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూస్తారు, జాగ్రత్తగా చూసుకోవాలి. గురుగారు ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఒకే కులం వాళ్ళని, ఒకే మతం వాళ్ళని అట్లా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే కుల మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వేరే కులస్తులను చేసుకుంటున్నారు, వేరే మతం వాళ్ళని చేసుకుంటున్నారు. సో ఇట్లా చేసుకుంటున్నప్పుడు కూడా ఏంటంటే వేరే కులం వాళ్ళని కానీ లేకపోతే వేరే మతం వాళ్ళని చేసుకున్నప్పుడు కూడా ఇట్లాంటి అదృష్ట రత్నాల ద్వారా కూడా వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా, అంటే వీళ్ళకే కాదు వాళ్ళ కుటుంబాల మధ్య, ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి ఇష్టం అంటే వాళ్ళు కొట్టుకునో బాగానే ఉంటారు. వీళ్ళది వేరే మతం, వాళ్ళ వేరే మతం, వాళ్ళ వెనకాల వాళ్ళు కొట్టుకుంటారు. అట్లాంటివి కూడా జరగకుండా ఇటువంటి అదృష్టరత్నాలు ధరించవచ్చు అంటారా? ఇది కొద్దిగా వివాదాస్పదమైంది, కానీ కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇది అందరికీ చాలామందికి తెలుసుకోవాల్సిందే. ఒక అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు చాలా చక్కగా పెంచుకుంటారు. ఈ అమ్మాయి ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుని మరి ఎట్లా వెళ్ళిపోవటమో ఏదో చేస్తారు. ఈ రోజు వరకు చాలా ప్రేమగా చూసుకున్న వాళ్ళ తాత తండ్రులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు, తల్లిదండ్రులు, ఈవెన్ అతి దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా అమ్మాయిని విపరీతంగా శాపనార్థాలు పెడతారు. మీరు బాగా చూడండి, సమాజంలో గమనించండి. ప్రేమ వివాహాలు జరిగిన వాళ్ళకి, ఇప్పుడు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఉంటారు చూడండి, ప్రేమ వివాహాలు ఎవరికైతే జరుగుతాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు పుడతారు. ఎందుకని, ఆ పెద్దోళ్ళు వీళ్ళని తిట్టడం ద్వారా, ఆ చెడు శాపం ద్వారా వీళ్ళకి పుడతారు. మెంటల్లీ రిటార్డెడ్ పుట్టేవాళ్ళు చూడండి ఎక్కడైనా సరే, బాంబేలో వెళ్ళి చూడండి, లేకపోతే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఒక పెద్ద డాన్ ఉంటాడు, వాడు పిల్లోళ్ళలో 2 పిల్లల్లో ఒక పిల్లోడు మెంటల్లీ రిటార్డెడ్ ఉంటాడు. ఎందుకంటే వీడు చేసిన దుర్మార్గాలకి, వ్యవహారాలకి, అందరితో తిట్లు తినడానికి, అది వీళ్ళకి పిల్లలకి శాపం కింద మారిపోద్ది. దాన్నే పితృదోషాలు అంటారు. అట్లాంటి సందర్భాలు అదృష్టరత్నం పెట్టుకుంటే ఆ ఇంట్లో ఒకటి ఉంటే చాలు, ఎవరికి తగలదు. అదృష్టరత్నం అనేది ఒక ఆకర్షణకి సంబంధించింది. ఫస్ట్ రోజు నుంచి అందరూ మెచ్యూర్డ్గా ఉంటాడు. విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చాడు, యాక్చువల్గా మన గురించి తెలిసి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, అయ్యా నాది పలానా కులము, వేరే కులం అబ్బాయిని మా అమ్మాయి చేసుకుంటే నేను అమ్మాయి చంపేయాలనుకుంటున్నాను, ముహూర్తం పెట్టండి అని వచ్చాడు. చక్కగా కూర్చోబెట్టాడు. వాళ్ళ కులము మన చిరంజీవి గారి కులానికి సంబంధించింది. ఆయనతో కూడా ఫోన్ చేయించాడు, మాట్లాడిపించాడు. అయితే ఈయన చేసేది ఏంటంటే, ఒక కార్ షెడ్లోనో దేంట్లోనో పనిచేయటంలోనో లేకపోతే సూపర్వైజర్ లాగా పనిచేస్తాడు. వాళ్ళ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కానీ, పెళ్లి చేసుకున్న అబ్బాయి కానీ, కులం వేరే కానీ మంచి పొజిషన్, వాళ్ళ కుటుంబం కానీ కార్లు మేళ్ళు వ్యవహారము, పద్ధతి గల కుటుంబము. వాళ్ళ నాన్నగారు కూడా ఏదో ఐఏఎస్కి సంబంధించిన ఆయన. ఈ అబ్బాయి కూడా ఫ్యూచర్లో డాక్టర్ అవుతాడు. ఇప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. నేను అడిగాను, నువ్వు సరే అమ్మాయిని నీకు తీసుకురావడానికి వశీకరణ మంత్రం చెప్తాను, తీసుకొస్తావు, పెద్ద విషయం కాదు, అయిపోతుంది. మరి నువ్వు అంతకంటే మంచి సంబంధం చూపించగలవా? ఎందుకు చూపిస్తా. నువ్వే నీ జీవితాన్ని సరి చేసుకోలేదు, నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావు. ఎంత వయసు వచ్చింది ఆయన వయసు? దాదాపు 56-60 సంవత్సరాలు ఉంటుంది, 58 సంవత్సరాలు.
నువ్వే నీ జీవితాన్ని సరి చేసుకోవడం, నీ కారు లేదు, మేడ లేదు, ఏం లేదు. అమ్మాయి ఒక మంచి డెసిషన్ తీసుకుంది. మంచిగా వాళ్ళు తీసుకుంది. వాళ్ళ తప్పు డెసిషన్ తీసుకున్నారంటేనే చెప్పు నేను చేసి పెడతా అని అంటే అప్పుడు ఆయన అప్పుడు ఒక గంట సేపటికి కన్విన్స్ అయ్యాడు. తర్వాత 6 నెలల తర్వాత అల్లుడిని తీసుకొచ్చాడు, కూతుర్ని కూతురిని తీసుకొచ్చాడు. మంచిగా ఎంత చూసుకోవాలి. సంతోషంగా ఉన్నదంటే అంత ఫ్యామిలీ. ఎప్పుడు కూడా ద బెస్ట్‌కి వెళ్ళటానికి చూడాలి. కులము, గోత్రం అనేది చాలా మంచి విషయమే గానీ, ఆ! కులాచారానికి ఎవరు అడ్డం చెప్పరు గానీ, మన పిల్లలు గనక విదేశాలు వెళ్ళటానికి, లేపోతే ఒక మంచి చోటుకెళ్ళటానికి, మంచి వ్యాపారం చేస్తానికి, ఇప్పుడు నువ్వు చెప్పులు కుట్టోడివైతే నీ పిల్లలు కూడా చెప్పులు కుట్టాలనే మాట అనొద్దు. అదే. వాళ్ళు ద బెస్ట్ మార్గం ఏదుందో దానికెళ్తున్నప్పుడు మనం ఎంత కుదిరితే అంత సపోర్ట్ చేయాలి. అదృష్టం ఉన్న చోట ఆ ఆలోచనే సెపరేట్ ఉంటది. వాళ్ళని బాగు చేయాలి, వీళ్ళు బాగు చేయాలి, అందరూ బాగవుతుంటారు. గురుగారు ఫైనల్‌గా ఎవరైతే అదృష్టరత్నాలు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలాగా? అదృష్టతను పెట్టుకోవాలంటే 9399993389 ఏదైతే నెంబర్ ఇప్పుడు డిస్‌ప్లేలో ఉందో, ఆ నెంబర్‌కి మీరు వాట్సాప్‌లో ఒకసారి హాయ్ అని పెడితే చాలు. మీకు అడ్రెస్, ఫోన్ నంబర్‌లు, దానికి లొకేషన్ మ్యాప్ అన్నీ వస్తాయి. మీరు ఆ నెంబర్‌కి ఫోన్ చేస్తే కూడా 24 గంటల సర్వీస్ ఉంటుంది. 24 గంటలు ఒకవేళ ఎప్పుడైనా ఫోన్ బిజీగా ఉండి లేకపోయినప్పటికీ తర్వాత ఆ మిస్ కాల్ చూసుకొని మళ్ళీ మా వాళ్ళే ఫోన్ చేస్తారు. ఆ! మీరు ఏది పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, మీ పేరు, మీ అంటే వయసు చెప్తే ఒకవేళ చాలు. జాతకం వాళ్ళ దగ్గర జాతకం లేకపోయినా గూడా, అంటే అదే, వాళ్ళకి అదే, అదే, జాతకం అదే. లేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా నేను అదే చెప్తున్నా. మీ పేరు, పూర్తి పేరు. పేరంటే మళ్ళీ గవర్నమెంట్ దృష్టిలో ఏ పేరుందో ఆ పేరు. ఆ పేరు. మీరు ఏ పేరు గనక చెక్ మీద రాసి సంతకం పెడితే మీకు డబ్బులొస్తాయో బ్యాంక్ నుంచి, ఏ పేరు ఆధార్ కార్డ్ మీద ఉందో అదే పేరు. అంతేగాని మేము ఒక్కోళ్ళకి చాలా పేర్లుంటాయి. ఒకాయన బంగారం అంటారు, బుజ్జి అంటారు, సుందరి అంటారు, 100 రకాల పేర్లతో పిలుస్తారు. అవి పనికిరావు. గవర్నమెంట్ దృష్టిలో ఏదైతే పేరుందో ఆ పేరు, మీ వయసు కనుక తెలిస్తే సుమారుగా ఒక 5 సంవత్సరాలు అటు ఇటైనా అటు ఇటు. పర్వాలా. సుమారు వయసు చెప్పగలిగితే చెప్పండి. లేకపోతే పేరు ఒకటి చెప్తే చాలు. మీరు ఏ టైంలో మాకు ఫోన్ చేశారో ఆ టైం ప్రకారము లెక్కొస్తది. దాన్ని ప్రశ్నాశాస్త్రం అంటారు. ప్రశ్నాశాస్త్రం అంటే ఏంటి? మీరు జాతకం ప్రకారం గనక మిమ్మల్ని చూస్తే 13 సంవత్సరాల వయసు దాటిన తర్వాత మీ జాతకంలో చూసిన తర్వాత అంతా రాంగ్ ప్రిడిక్షన్స్ వస్తాయి. ఎందుకొస్తాయంటే 13 సంవత్సరాలు దాటిన తర్వాత జాతకం పనిచేయదు. ఎప్పుడు పనిచేస్తదంటే మీరు ఏ ఊర్లో పుట్టారో అదే ఊర్లో ఉంటూ, మీరు అమ్మగారు చలమనీరు అంటారు. చలమనీరు అంటే ఇదివరకు ఊరి పక్కమట వాగులుండేవి. వాగుల్లోంచి నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళు. దాన్ని చలం అంటారు. చలమనీరు. మీరు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మగారు ఏదైతే నీళ్లు తాగారో మీరు అదే నీళ్లు తాగుతూ, మీ కులవృత్తి మీ కులవృత్తి అంటే తాతతండ్రులు ఏదైతే వృత్తి చేస్తున్నారో అదే వృత్తి చేస్తుంటే, అప్పుడు మీ 13 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీ దాంట్లో 30% మీరు చెప్పే జాతకం కరెక్ట్ ఉంటుంది. ప్రశ్నాశాస్త్రం కనుక చూస్తే అదొక విచిత్రం. మీ తాత దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి కిందకి మళ్ళీ 3 తరాలు, పైకి 3 తరాలు స్పష్టంగా ఎవరు, ఏంటి కొన్ని విషయాలైతే జాగ్రత్తగా చూస్తే పేర్లలో మొదటి అక్షరాలు కూడా వస్తాయి. అలాగే వాళ్ళకుండే జబ్బులు కావచ్చు, వాళ్ళకుండే అదృష్టాలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ వ్యాపార వ్యవహారాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయము స్పష్టంగా వస్తుంది దాంట్లో. ఆ శాస్త్ర ప్రకారం చూసి అదృష్టతను నిర్ణయిస్తారు. ఇందాక నుంచి మీతో మాట్లాడుతున్నాను గానీ, నా దృష్టంతా ఆ రింగ్ దాని దగ్గరికే ఎళ్ళిపోతుంది. ఒకసారి చూడొచ్చా ఇది? దీన్ని కమలమణి రత్నం అంటారు. ఓకే. పట్టుకోండి. యాహ్! ఇది యాక్చువల్‌గా దీని ఖరీదు సుమారుగా 300 కోట్లు ఉంటుంది. ఓకే. ఇప్పుడు త్వరలో దీన్ని లండన్‌లో జరగబోయే ఆక్షన్‌లో దీన్ని పెట్టబోతున్నారు. ఓహ్! దాన్ని జాగ్రత్తగా తిప్పి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఎటువైపు నుంచి చూసినా కూడా లోపల కమలం కనిపిస్తుంది. అవునవునండి. స్టోన్. నిజంగానే. ఈ కమల పువ్వు ఇలా మీరు విచ్చుకున్నట్టు మీ కనిపిస్తుంది. కెమెరాలో జాగ్రత్తగా దాన్ని తిప్పి చూపిస్తుంటే అందరికి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అవును. కమలం అనేది లక్ష్మీప్రదము. చాలా గొప్ప. దాన్ని చూడటం గాని, ముట్టుకోవటం గాని, మనసులో తలుచుకుంటే కూడా పాజిటివ్ తయారైపోతుంది. ఓకే. అంటే నిజమే గురుగారు. ఎందుకంటే చాలామంది అంటే మీరు మీతో మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే అదృష్టరత్నాలు పెట్టుకుంటే చాలా పాజిటివిటీ అంటారు గదా! నేను ఇంటర్వ్యూకొచ్చి కూర్చున్నప్పటి నుంచి చూస్తుంటే నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు అంతే, సీరియస్‌గా. అంతే, అంతే. చాలామంది మన దగ్గరకొచ్చేటప్పుడు చాలా బాధల్లో, ఇబ్బందుల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకుందాం అని కూడా వాళ్ళు కూడా వస్తారు. మా టెస్టిమోనియల్స్‌లో మీకు ఒకసారి తీసుకున్న దాంట్లో పెట్టుకోండి. యాహ్! ఒక మేడమ్ భార్యాభర్తలిద్దరూ ఒక మంచి ఉద్యోగంలో దీంట్లో ఉన్నారు. అదృష్టరత్నం పెట్టుకోవడానికి ఆళ్ళ కారణం చెప్పింది. తర్వాత వచ్చినప్పుడు చెప్పింది. ఫస్టు వాళ్ళేదో ఒక కేసులో ఇరుక్కుంటే పరువంతా పోయింది. చనిపోదాం. ఎక్కడ చనిపోదాం అనుకుంటే తిరుపతిలో చనిపోదాం అనుకున్నారు. హ్మ్. తిరుపతిలో అన్నీ బుక్ చేసుకున్నారు, ఎళ్లారు. ఒక ముహూర్తం పెట్టుకున్నారు. ఈ ముహూర్తంలో చనిపోతే బావుంటదని. మధ్యలో మన మ ఏదో ఇంటర్వ్యూనో ఏదో చూసారు నాది. చూసిన తర్వాత అందరూ ఎంత పాజిటివ్‌గా ఉన్నారు కదా! ఇదేంటో చూద్దాం. ఎట్లైనా పోయేవాళ్ళమే కదా! అని చెప్పి ఓ ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి వచ్చి పెట్టుకొని, పెట్టుకున్న తర్వాత అమ్మాయి తర్వాత రెండోసారి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు హ్మ్. ఏం హ్మ్. చెప్పలా. హ్మ్. నాకు ఈ ఇబ్బందులున్నాయి ఇది అని ఏం చెప్పలా. సరే రెండోసారి అమ్మాయి తర్వాత ఇక్కడ అన్ని రకాలుగా సెట్ అయిపోయింది. మంచిగా బాగా అయింది. ఈవిడ ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆళ్ళ ఫ్రెండ్స్‌ని అందరిని తీసుకొని వచ్చింది. వచ్చి "అయ్యా గురుగారు ఇట్లా జరిగింది. జరిగింది ఇది. యాక్చువల్‌గా చనిపోదామని మొత్తం నిర్ణయించుకొని ముహూర్తానికంటే ముందు ఖాళీ ఉండటం వలన
ఈ సెల్ ఫోన్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు మీద వచ్చింది చూసి ఎమ్మటే మేము ఎంతమంది పాజిటివ్ అయ్యారుగా చూద్దాం ఆఖరి ప్రయత్నం చేద్దామని చెప్పి వచ్చి పెట్టుకున్నాము. జీవితం అద్భుతంగా మారిపోయింది. అప్పుడు దాకా ఉన్న కేసులు ఎట్లా పోయినాయో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. బ్రహ్మాండంగా చేతి నిండా డబ్బులు వస్తున్నాయి, వ్యవహారం నడుస్తుంది, అన్ని రకాలుగా బాగుందని. అట్లాంటి చాలా వీడియోలు ఉంటాయి నా దగ్గర. కొంతమంది ముస్లిమ్స్ ఉంటాయి, క్రిస్టియన్స్ ఉంటాయి, వాళ్ళు చనిపోదామని నిర్ణయించుకున్న తర్వాత కూడా, నేను ఎప్పుడూ చెప్తాను, ఎవ్వరు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. చనిపోదాము అని ఎప్పుడైతే మనసులో వస్తే ఓం నమః శివాయ అని 11 సార్లు అనుకుంటే చాలు, అప్పటికప్పుడే పాజిటివ్ వేవ్స్ తయారైపోతాయి. అసలు అలాంటి ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలకు కూడా చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి. అదృష్టతనం పెట్టుకుందామని మీరు మనసులో అనుకున్న వాళ్ళు కూడా ఆలోచన రాదు. మనసులో అనుకుంటే చాలు, పెట్టుకోపోయిన తర్వాత విషయం పాజిటివిటీ ఉంటుంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అంతే. సో గురుగారు, ఫైనల్గా చాలా మందికి తెలియని, మీరు లైవ్లో కూడా చాలాసార్లు చూపించారు, మా ఆడియన్స్ కూడా నార్మల్ రత్నాలని అదృష్ట రత్నాలని ఎట్లా టెస్ట్ చేస్తారు, అది ఆ డిఫరెన్స్ మాకు లైవ్లో ఒకసారి చూపించండి. తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు లైవ్లో ఒరిజినల్ రత్నాలని డూప్లికేట్ రత్నాలని ఎట్లా గుర్తించాలనేది లైవ్లో చేసి చూపిస్తారు మనకు. ఇప్పుడు డైమండ్ పౌడర్ మిక్స్తో తయారైంది కాబట్టి ఇది డైమండ్ యొక్క శక్తి ఉంటుంది. ఇప్పుడు ఇది నవరత్నాలు అనుకోండి, ఇది దీంట్లో ఉన్నది డైమండ్. సో అంటే ఇది డైమండ్ డిటెక్టర్ సార్? డైమండ్ డిటెక్టర్. అదే మళ్ళీ వేరే స్టోన్స్కి పనిచేయదు. మళ్ళీ ఇప్పుడు ఈ స్టోన్లు పడినాయి, ఈ స్టోన్స్కి ఇది ఏం పనిచేయట్లేదు. ఓకే, అంతే. సో అంటే అదే పగడం వీటికి వర్క్ చేయదు సార్ ఇది? అవును, ఇది డైమండ్, ఇది దీనికి ఉన్న డైమండ్. ఇది 2 క్యారెట్ల డైమండ్. 2 క్యారెట్ల డైమండ్ అంటే సుమారుగా 18 లక్షల చిల్లర దాని ఖరీదు. సో అంటే ఇప్పుడు అదే మళ్ళీ వేరే స్టోన్స్కి పనిచేయదు. మళ్ళీ అదే ఇది డైమండ్ కాబట్టి దీనికి పనిచేస్తుంది. అదే మామూలు వేరే స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి కూడా అంతే. చూడడానికి దీనికంటే ఎక్కువ మెరుపుంటే కానీ దీనికి ఏం పనిచేయదు. చూడండి, ఇప్పుడు చూడడానికి ఎంత బాగుందో, చక్కగా చూడడానికి డైమండ్ లానే ఉంది. దానికి ఏం పవర్ ఉండదు. సో ఒరిజినల్ డైమండ్కి మాత్రమే రియాక్ట్ అవుతుంది అంతే. అలాగే డైమండ్కి ఎప్పుడు కూడా ఈ అదృష్టరత్నానికి ఎప్పుడు కూడా కాలసర్ప దోషాన్ని నివారణ చేసే శక్తి ఉంటుంది, వేరే దీనికి ఉండదు. కాలసర్ప దోషం అంటే ఏంటి చెప్పాను ఇందాక, టైర్ కలిసే నల్లట పొగ ఎట్లా వస్తుందో అలాంటిది అనమాట. చేతపడి చేసేటప్పుడు వాడే పౌడర్ ఇది ఉన్న చోట విపరీతమైన బ్లాక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది అదే. మీరు అది అదృష్టరత్నం ఉన్న చోట చెక్మని వెళ్ళిపోతుంది. అది దాన్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం వేరే విధంగా ఏది ట్రై చేసినా కూడా, ఇప్పుడు ఈ రత్నం ఉంది, దానికి వేస్తే కూడా దాన్ని పట్టించుకోదు, నార్మల్ కాబట్టి పట్టించుకోదు. అదే అదృష్టరత్నం ఉందనుకోండి, అదృష్టరత్నం పెట్టంగానే అప్పటికప్పుడే పనిచేస్తుంది. దాని యొక్క పవర్ ఎంత పవర్ ఉంటుందంటే అసలు పెట్టకుండానే మొత్తం వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళిపోతుంది అంతే. అంత పవర్ఫుల్ ఇది. అంతకుముందు దీనికంటే తక్కువ ఉంటాయి. అదైతే దాన్ని కానిచ్చాలి, దీన్ని కానిచ్చాల్సిన అవసరం లేదు. ఇది ఉన్న చోట, ఈ చెడు ఉన్న చోట అది మొత్తాన్ని క్లీన్ చేసేస్తుంది. మొత్తము అంటే ఒక దూది మీద కనుక ఈ పౌడర్ వేసింది దీని మీద పెడితే అది కాలిపోద్ది కూడా మొత్తం. సో అంటే ఈ అదృష్టరత్నం పెట్టుకోవడం ద్వారా మనలో ఉండే చెడు ఆలోచనలు ఏమన్నా ఉన్నా కూడా అదే విధంగా మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. చెడు ప్రభావం, కాలసర్ప దోషము, కొన్ని రకాలైన ఇబ్బందులు అన్నీ కూడా మీకు తెలియకుండానే మొత్తం దాంట్లోంచి వెళ్ళిపోతాయి. కాలసర్ప దోషం నివారణ చేసే శక్తి అదృష్టరత్నానికి ఆటోమేటిక్గా ఉంటుంది, వేరే దేనికి ఉండదు. ఇప్పుడు ఈ దూది ఉందనుకోండి, ఈ దూదిని మీరు దీని మీద పెట్టినా ఏం కాదు. కానీ అదే బ్లాక్ పౌడర్ కలిసిన దూది ఉందనుకోండి, ఇదే బ్లాక్ ఎనర్జీ, ఇది ఉన్న చోట కనుక ఈ దూది దాని మీద పెడితే ఈ ఉన్నదే కాలిపోతుంది అప్పటికప్పుడే. చూడండి ఒకసారి, ఇది ఉన్న చోట తగలబడిపోవాల్సిందే అంతే. అది ప్రపంచంలో ఆ శక్తి ఉన్నది, ఏకైక శక్తి ఓన్లీ అదృష్టరత్నానికే ఉంటుంది. చెడు ఉన్న చోట అది ఆటోమేటిక్గా తగలబడిపోవాల్సిందే అంతే.
అందుకే అది ఉన్న చోట ఆటోమేటిక్గా పాజిటివ్ అనేది జరుగుతూ ఉంటుంది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. సో చూశారు కదండి డాక్టర్ రమణ యోగిలాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.